మాస్టర్ మైండ్స్ కామర్స్ చదవాలనుకునే 10th ఇంటర్ విద్యార్థుల తొలి ఎంపిక. వెల్కమ్ టు సుమన్ టీవీ. ఆంధ్రప్రదేశ్లో సుపరిపాలన ఒక సంవత్సరం పూర్తయింది. ఒకవైపు చంద్రబాబు నాయుడు గారికి ఉన్న అపారమైన అనుభవం, పవన్ కళ్యాణ్ గారికి ఉన్న పోరాట పటిమ, మోదీ గారికి యొక్క ఆశీస్సులు, 9.5 లక్షల కోట్ల అభివృద్ధి పనులు, ఎప్పుడు లేని విధంగా అభివృద్ధికి ఆమడ దూరంగా ఉన్న ఆంధ్రప్రదేశ్ ఇప్పుడు అభివృద్ధి పరమావధిగా సుపరిపాలన దిశగా ముందుకెళ్తుంది. దీనికి కారణం మేము ఎక్కువ మేము తక్కువ అనేది కాదు, ఇద్దరే. ఒకవైపు చంద్రబాబు నాయుడు గారు, ఒకవైపు పవన్ కళ్యాణ్ గారు. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి లక్ష్యంగా రాబోయే 15 సంవత్సరాలు మేమే ఉంటామనే నమ్మకాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రజల్లో కల్పిస్తున్నారు. ఎక్కడ ఒకళ్ళు ఎక్కువ ఒకళ్ళు తక్కువ అనే ఇక్కడ చోటల్లా అందరూ ఒకటిగా నడుస్తున్నారు. కాబట్టే ఆంధ్ర జీవనాడి పోలవరం పూర్తవుతుందనే ఆశ ఆంధ్రప్రదేశ్ ప్రజల్లో కలిగింది. అదేవిధంగా అమరావతి రాజధాని అని నమ్మకం ప్రజల్లో కలిగింది. రోడ్లు సస్యశ్యామలంగా ఉన్నాయి. బీటీ రోడ్లు కావచ్చు, మిగతా అన్ని రోడ్లు కావచ్చు, కనెక్టివిటీ మిగతా గ్రామాలు కూడా కనెక్టివ్ చేసి ఎప్పుడు లేని విధంగా మౌలిక సదుపాయాలు ఆంధ్రప్రదేశ్లో మనకు కనపడుతున్నాయి. 1వ తారీఖే పెన్షన్స్ వస్తున్నాయి. ఈ అన్నింటిలో ఏంటంటే చంద్రబాబు నాయుడు గారికి ఉన్న 4.5 దశాబ్దాల అనుభవంలో నిన్న కూడా మాట్లాడిన చంద్రబాబు నాయుడు గారు కేవలం పవన్ కళ్యాణ్ గారు ఉన్న చొరవతో, పవన్ కళ్యాణ్ గారు ఉన్న అనుభవంతో ఈ కూటమి కట్టాలి, జట్టు కట్టాలని చెప్పి చెప్పబట్టి మేము అధికారంలో వచ్చామని చెప్పి చంద్రబాబు నాయుడు గారిని, పవన్ కళ్యాణ్ గారిని ప్రశంసిస్తున్న తీరు కావచ్చు. అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు ఉన్న అపారమైన అనుభవం, ఆయన్ని ఎన్ని ఇబ్బందులు పెట్టారు, ఆయన ఈ రాష్ట్రానికి ఆయన అనుభవం కావాలని చెప్పి పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడిని ప్రశంసించిన తీరు కావచ్చు. అదేవిధంగా లోకేష్ గారు యువ నాయకుడిగా యువగలం ద్వారా ప్రజలు ఎమర్జ్ అయిన లోకేష్ గారు నా అన్న ఏం చేసినా కరెక్టే అనేక రికార్డులకు స్థాపించడానికి ముందున్నారండి. ఎందుకంటే గ్రామీణాభివృద్ధిలో గత 5 సంవత్సరాల్లో 23వ ప్లేస్లో ఉన్న ఆంధ్రప్రదేశ్ ఇప్పుడు 3వ ప్లేస్లో వచ్చిందంటే పవన్ కళ్యాణ్ గారి చొరవ. ఆయనకున్న అటవీ శాఖ కావచ్చు, గ్రామీణాభివృద్ధి కావచ్చు, పంచాయతీరాజ్ కావచ్చు, గ్రామీణ నీటిపారుదల కావచ్చు, తర్వాత సైన్స్ అండ్ టెక్నాలజీ కావచ్చు, అన్ని శాఖలకు అవన్నీ తీసుకొస్తున్నారు డిప్యూటీ సీఎం. కాబట్టి సున్నితంగా శుతిమెత్తంగా అనుకుంటారు పవన్ కళ్యాణ్ గారు ఏమీ చేయలేను. ఒకవైపు రోజా లాంటి వాళ్ళు విమర్శిస్తూ ఉన్నారు. విమర్శనవాదులకి ఇంకా నన్ను అరెస్ట్ చేయరా ఏంటి, ఇంకా అందరిని చేస్తున్నారు, నన్ను చేయరా ఏందని అంటుంది వ్యవహారం. ఆమెను కూడా ఇయ్యాల రేపు అరెస్ట్ చేసే, ఎందుకంటే ఆటాడుకుందాం దాంట్లో అనేక స్కాములు ఆమె కూడా నింతురాలని చెప్తున్నారు. నగరంలో ఓడిపోయి ఉంది, నువ్వు అసలు ఎక్కడ గెలవు అని చెప్పేసింది. అసెంబ్లీ గేటుగాడు దాటింది. మరి ఆమె ఇంటిది గేటు దాటి రావడానికి బయటపడుతుంది. అప్పుడప్పుడు వచ్చి మీడియాలో మాట్లాడుతుంది. మళ్ళీ జబర్దస్త్లో ఎంటర్ అయింది అనుకుంటున్నారు చాలామంది. కాబట్టి ఏదైనా కానీ విమర్శించేటప్పుడు భాష, డిక్షన్, ఉచ్చారణ బాగుండాలి. విమర్శించడం అంటే ప్రజాస్వామ్యతంగా నువ్వు ఏదన్నా ప్రభుత్వం ఇచ్చిన వాగ్దానం నిర్వర్తించకపోతే విమర్శించాలి. పవన్ కళ్యాణ్ కనపట్టలేదంట వైసీపీ నాయకులకి. మరి ఢిల్లీలో చూసిన ఆయన ఉన్నాడు, తమిళనాడులో చూసిన ఆయన ఉన్నాడు, ప్రపంచం మొత్తం ఆయన గుర్తిస్తుంది. మరి వైసీపీ నాయకులు మళ్ళీ ఏమన్నా ఐ డాక్టర్లు చూపించుకోవాలా ఏంటని చెప్పేది కూడా జనసేన కార్యకర్తలు కూడా విమర్శిస్తున్నారు. కాబట్టి వీళ్ళిద్దరూ సుపరిపాలన అద్భుతంగా ఉందని చెప్పేసి ప్రపంచవ్యాప్తంగా తెలుగు వాళ్ళు ప్రశంసిస్తున్నారు. కాబట్టి ఇద్దరికీ రాజకీయాల్లో ప్రజలకి సేవ చేయాలన్న ఆలోచన ఉన్నది. కుప్పను శాశ్వత చిరునామాగా ఏ విధంగా అయితే 8 సార్లు ఎమ్మెల్యేగా చంద్రబాబు నాయుడు గారు మార్చుకున్నారో, పిఠాపురాన్ని శాశ్వత చిరునామాగా 310 కోట్ల రూపాయల అభివృద్ధి పనులు చేసి 1 సంవత్సరం కాలంలో. ఎందుకంటే పిఠాపురం నియోజకవర్గం ఏర్పడి నుంచి అనేక రాజకీయ పార్టీలు ఉన్నాయి, కానీ ఆ యొక్క నియోజకవర్గాన్ని పూర్తిగా పట్టించుకోవాలి. 308.5 లక్షలు అంటే 300 కోట్ల రూపాయల పైన అభివృద్ధి పనులతో పిఠాపురం అంటే పిఠాపురం ఇక పవన్ కళ్యాణ్ శాశ్వత చిరునామా, మంగళగిరి లోకేష్ గారి శాశ్వత చిరునామాగా ఇలా ఒకరికొకళ్ళు సంయుక్తంగా మేము ఎక్కువ మేము తక్కువ కాదనక రాబోయే 15 సంవత్సరాలు మేమే ఉంటామనే నమ్మకాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రజల్లో కల్పిస్తున్నారు. కాబట్టి 1 ఇయర్ సుపరిపాలనకి ఇలా కూటమికి ఆల్ ద బెస్ట్ అందరూ చెప్తున్నారు. కాబట్టి వీళ్ళు ఇంకా ప్రజలకు ఇంకా జాబ్ క్యాలెండర్ కావచ్చు, మహిళలకు ఉచిత బస్సు విషయం కావచ్చు, రైతుల విషయంలో కావచ్చు, ఇంకా చొరవ తీసుకొని ఏదైతే 6 గ్యారెంటీలు ఉన్నాయో ఆ గ్యారెంటీలు నిర్వర్తించలేని అన్ని కూడా పూర్తి చేయాలని ఆంధ్రప్రదేశ్ ప్రజలు కోరుకుంటున్నారు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.